పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఏమనుంది అక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏ మనసు అది? ఏ మనసు అది? చెప్పండి. ఏ మనసు? క్రీస్తు యేసు మనసు. క్రీస్తు యేసు మనసు ఎలాంటి మనసు? హెచ్చించుకుంటాడా? సిలువలో క్రీస్తును కొడుతున్నప్పుడు, ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు ఆ రోజంట యూదులంట ఆయన మీద ఇంచుమించు 600 మంది ఉమ్ము వేశారంట. చరిత్ర అనుగుణంగా బైబిల్ పండితులు రాసినటువంటి విధముగా 600 మంది ఇదిగో ఇంత ఉమ్మేసిన, కేకరించి ఊసి ఇంత ఉమ్మేసిన ఆ ముఖం అంతా తొట్టిలా కట్టుకొని, చెక్కులు కట్టుకొని ఉంటే బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంది, ఆయన ముఖము చూడనొల్లక ఆయను అని బైబిల్లో ఉంది. సొగసైనను స్వరూపమైనను లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవాతి దేవుడు ఏం తెలుసా? క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తగ్గించుకొని ఉండాలి. కొడతన్నా, తిడతన్నా, ఒకవేళ ఇంకేదైనా అవమానిస్తున్నా, ఏందని భలే చెప్తున్నారు ఈ మాటలు అని మీరు అనొచ్చు. ఒరిస్సాలో ఒక భక్తుడు, ఆయన పేరేంటో గ్రహెన్స్టైన్ గారు ఉన్నారు. ఆయన వారి బిడ్డల్ని తెల్లవారుజామున ముగ్గురు పిల్లల్ని ఆయన మిషనరీగా ఒరిస్సా రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు ఏం చేశారు తెలుసా? ఆయన చేసే మంచి కార్యాలు తరించుకోలేక, చెలించలేక, తగ్గించుకునే విధానం చూడలేక అసలు వీటికి ఏంది ఎలా జరుగుతుందని కారులో నిప్పు పెట్టి తగలబెట్టారు. ప్రపంచం యావత్తు అసలు నిబ్బరపోయి అసలుకి ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వాత కోర్టు వారిని ఏమడిగిందంటే తన భార్యని, ఇంత చేశారు కదా నీ భార్యని, నీ పిల్లల్ని, నీ యొక్క భర్తని, వాళ్ళకి ఏ శిక్ష వేయమంటావు అని అంటే ఆమె ఒకే మాట, పోయిన బిడ్డలు, పోయిన నా భర్త రారు, క్రీస్తు కోసం సాక్షిగా హతసాక్షులు అయ్యారు, కానీ వారిని నేను క్షమించుచున్నాను అని తగ్గించుకొని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనసు క్రీస్తు యేసు మనసు. ఏం మనసు? అలాంటి మనసు క్రీస్తు యేసు మనసు మనకుందా? ఈ రోజుల్లో మనకుందా? ఒక్క చిన్న మాట అంటేనే ముఖం అంతా కందిపోయింది. ఒక చిన్న మాట అంటేనే బొంగలు నీళ్లు గారుస్తూ ఉంటాం. ఒక చిన్న మాట అంటేనే చెల్లించలేము. నన్ను అంటావా? నేనేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? అందుకని ప్రభు మాదిరి చూపెట్టాడు. ఆయనకున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆయనకుంది, టెంప్టేషన్స్ ఆయనకున్నాయి,